అరుణానందగిరి ఇక ఇప్పుడే మరి మన ముగ్గు కంప్లీట్ అయింది. ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళి మరి పూజ కోసం అన్నీ సర్దుకుందాం. ఎట్లాగూ మన ముగ్గు షార్ట్స్లో వస్తుంది కాబట్టి ఇంకా వేయడం అంతా. నేను అరుణానందగిరి ఇక ఇప్పుడే మరి మన నిత్య పూజ సంపూర్ణమైంది. ఇక ఇప్పుడు అయితే మార్గశిర గురువార పూజల మన 4 వారాలు మార్గశిర మాసంలో అయిన తర్వాత ఇక పుష్యమాసం మొన్న సోమవారం నుండి స్టార్ట్ అన్నారు కదా. ఇప్పుడు పుష్యమాసంలో కూడా ఈరోజు గురువారంతో మనం మార్గశిర గురువారాల పూజ సంపూర్ణం అన్నట్టే. ఈ నెల మంచిగా అన్ని రోజులు భలే సంతోషంగా చేసుకున్నా. అయితే ఈరోజు ఇంకా కొబ్బరికాయ కొడతా. మరి మనం తిరుప్పావై కూడా చదువుకుంటున్నాం కదా. ముందుగా అయితే తిరుప్పావై పాశురం చదువుకొని తర్వాత ఇక మనం విష్ణుమూర్తిని మనం ఎట్లా సేవించినా విష్ణుమూర్తిని సేవించడమే, లక్ష్మీదేవి అమ్మవారిని సేవించడమే కాబట్టి అయితే ఫస్ట్ అయితే ముందుగా గోదా పాశురం చదువుకుందాం. తర్వాత ఇక దీపం ధూపం నైవేద్యం తాంబూలం సమర్పిద్దాం. ఇక కుంకుమార్చన కూడా చేసుకోవాలనుకుంటున్నా. మరి చూద్దాం వీళ్ళని బట్టి. ఇప్పుడైతే పూజ సంపూర్ణం చేద్దాం. ముందుగా గోదా పాశురం చదువుకుందాం. లక్ష్మీ అష్టోత్తర శతనామ పూజాం సమర్పయామి. ఇక ఇక్కడైతే నేను అష్టోత్తరం అంతా అయ్యేదాకా కూడా చూపించలేదు. ఇక ప్రతిదీ చూపించడానికి టైం పడుతుంది, అందుకని నేను అష్టోత్తరం చేసిన. గోదాదేవి తిరుప్పావై చదువుకుంటున్నాం మనం. అయితే తిరుప్పావై పాశురం చదువుకున్నాం. తర్వాత ఈరోజు పుష్యమాసంలో గురువారం కాబట్టి ఇంకా మార్గశిర గురువారాలల్లో మనం లక్ష్మీదేవి అమ్మవారిని పూజించుకున్నట్టే ఈరోజు కూడా అష్టోత్తరం చేసుకున్నాం. ఇటు గోదాదేవి అష్టోత్తరం కూడా చేసిన. ఇక ఇప్పుడు ఒకటి మంగళహారతి పాట ఉంటుంది, మాల కట్టరి అని గోదాదేవి, అది వాడుకొని ఇక అమ్మవారికి నైవేద్యం సమర్పిద్దాం. ఇది మరి మన పూజా విధానం. ఇప్పుడు అది యూట్యూబ్లో పెట్టుకొని వాడతా నేను. అయినాక మళ్ళీ చూద్దాం. నారాయణ శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణి శ్రీపాదమే శరణు. శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణి శ్రీమన్నారాయణి శ్రీపాదమే శర సర్వమంగళ మాంగళ్య శివే సర్వార్ధసాధి. ఇక ఇప్పుడు మనం మంగళహారతి వాడుకున్నాం. అమ్మవారికి తాంబూలం నైవేద్యం అన్నీ సమర్పించినాం. ఇక ఇప్పుడు మరి మన పూజ సంపూర్ణమైనట్టే. ఇక మళ్ళీ మనకు ఈ రోజుతోటి మనము మార్గశిర మాసంలో లక్ష్మీదేవి అమ్మవారిని 4 వారాలు చేసుకున్నాం కదా. ఇక ఆ పూజ సంపూర్ణమైనట్టే. ఇప్పుడు గోదాదేవి పాశురాలు ఇంకా ఈ నెల రోజులు కూడా ఇంకా జనవరి 13 తారీఖు దాకా కూడా కొనసాగుతూనే ఉంటాయి. మరి ఇప్పుడైతే పూజ సంపూర్ణమైంది, బయటకు వెళ్దాం. అరుణానందగిరి ఇక ఇప్పుడే మరి మన పూజ సంపూర్ణమైంది. పూజ అయిన తర్వాత మరి మన రొటీన్ స్టార్ట్ చేస్తున్నా. ఇక ఈరోజైతే మరి మన బ్రేక్ఫాస్ట్ దోశ వేస్తున్నా. మనం నైవేద్యంగా కూడా ఈరోజు అమ్మవారి దగ్గర చిట్టి దోశలు సమర్పించిన, కానీ ఇంక అన్ని చూపించుడు వీలు. ఇది పొద్దున హడావుడి ఉంటుంది ఇట్లా. మరి ఇది స్టవ్ కూడా బంద్ చేసిన. ఇంకా ఒక 2 నిమిషాలలో చల్లారితే చల్లారంగానే మనం మిక్సీ జార్లు వేసుకుంటే అయిపోతుంది. అయితే కొంచెం ఉప్పు వేద్దాం. ఇక్కడ చూడండి దోశ పిండిలో కూడా ఉప్పు వేసి పెడుతున్నాం. ఇక ఇప్పుడు మనం వెంటనే దోశ కూడా వేసుకుందాం. చట్నీ వేసి దోశ వేసుకుందాం. ఈ లోపల నేను తులసమ్మ దగ్గర దీపారాధన చేసేస్తా. ఇక పొద్దున కాబట్టి ఇట్లా వెంటనే గ్యాప్లో వేయాల్సి వస్తాయి పనులు. నేను సూర్యునికి ఆర్గ్యం ఇచ్చేసిన, ఈ ప్యాను దీని మీద పెట్టి ఇచ్చేసిన. ఇప్పుడు ఇంకా అన్ని వస్తువులు సర్దుకొని అక్కడికి పోయి తులసి దగ్గర మన తులసమ్మ దగ్గర దీపారాధన చేసేద్దాం. ఆ లోపల ఇది చల్లారుతుంది. చట్నీ అయితే రెడీ అయింది. అయితే ఈ చట్నీ చల్లారేంత లోపల నేను తులసమ్మ దగ్గర దీపారాధన చేసుకొని వచ్చిన. మొబైల్ పట్టుకపోవడం మర్చిపోయినా. ఇక ఇది కథ చేసిన ఆల్రెడీ. ఇక మరి ఈ లోపల మన దోశ వేడే లోపల మీకు ఉసిరి చెట్టు దగ్గర దీపారాధన. ఇది
చూడండి కాగడం వల్ల పూలు ఎంత చక్కగా వచ్చినాయి. తులసమ్మ దగ్గర ఎంత చక్కగా దీపారాధన అయింది. టీ కూడా పెట్టి ఉంచిన, టీ కూడా ఇది రెడీ అవుతుంది. దోశ రెడీ అయిపోయింది. నువ్వుల పచ్చడి, టమాటా నువ్వుల పచ్చడి, కొత్తిమీర కూడా చాలా ఎక్కువ ఉంది. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఇంకా అంతే. ఇప్పుడు ఇక స్టవ్ మీద ఒక దోశ రెడీ అవుతుంది. మరి కొత్తిమీర ఫ్లేవర్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది. చూడండి దోశలు రెడీ అవుతున్నాయి. బ్రేక్ఫాస్ట్ అవుతుంది. ఇక్కడ అయితే టీవీ ఎక్కించిన, అక్కడ టీవీ నడుస్తూనే ఉంది. ఇక అట్లా మార్నింగ్ టైంలో ఇట్లా ఉంటుంది. మరి బ్రేక్ఫాస్ట్ చేసినంత సేపే టీవీ చూస్తాం, తర్వాత ఇంకేం చూడం. తర్వాత మళ్ళీ మన క్లీనింగ్, వాషింగ్ మిషన్, తర్వాత ప్రవచనం వినడం. ఇవాళ పూజ కొంచెం లేట్ ఉండే నాకు, అందుకని నేను ఇప్పుడు ఇది బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత ప్రవచనం వింటాను. నేను అరుణానందరి చూడండి సాబ్దానా నెయ్యి వేసి ఎంచుతున్నాం. సేమియా చేస్తున్నాం. మన వంట ఈరోజైతే కూరల చింతకాయ వండుతున్నాను నేను. ఇది ఒక చిక్కుడుకాయ జాతికి చెందిందే. ఇక ఇప్పుడే సేమియా చేసినాం, తర్వాత పూజ రూమ్లో నివేదించినాం, మేము కూడా తిన్నాం. ఫస్ట్ సేమియా తిన్న తర్వాత ఇక కర్రీ చేస్తున్నాం. చూడండి కూరల చింతకాయ అంటారు దీన్ని. ఇది మంచిగా కట్ చేసి ఉడకబెట్టింది. ధనుర్మాస పాసురాలు, మన తిరుపవై జీరస్వామి ప్రవచనాలు ఉంటాయి కదా, అవి వినుకుంటా ఇవి కట్ చేసుకున్నా, ఉడకబెట్టినా. ఇక ఇప్పుడు లంచ్ టైంలో మరి పోపేస్తున్నా. అయితే దీనికి చారు వేసుకోవచ్చు, కాకపోతే ఇంకా నైట్లో మనం అన్నం తింటలేం కాబట్టి దీనికోసం నేను ఇప్పుడే మందం రైతానే చేస్తా. నిన్న బెండకాయ పులుసు కర్రీ చేసిన, పులుసు నిన్న విన్నాం కాబట్టి ఇలా మరి దీనికి ఏదో ఒకటి ఉండాలి కాబట్టి రైతా చేద్దాం అనుకుంటున్నా. ఏం లేదు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి, మంచిగా కొత్తిమీర మెంతి చాలా ఎక్కువ వేసిన, ఉప్పు కారం కరెక్ట్ వేసినామంటే ఇక సూపర్ కర్రీ. అంతే, మంచి కమ్మటి స్మెల్ వస్తుంది. ఈ సీజన్లో కొత్తిమీర మెంతి చాలా ఎక్కువ వస్తుంది, మనం కూడా ఎక్కువ వాడడానికి ప్రయత్నం చేయాలి. ఉప్పు కారం ఇద్దాం. మామూలు వైట్ సాల్ట్ కంటే పింక్ది కొంచెం ఎక్కువ ఉప్పు అనిపిస్తుంది నాకు. అంటే మనం వేసి అంత వేసినా కానీ కొంచెం ఎక్కువ అనిపిస్తుంది, అందుకని తక్కువ వేసి వేయాలి. ఇక ఇప్పుడు దీన్ని మూత పెట్టి మగ్గించుకోవాలి ఒక 5 నిమిషాలు అంతే. ఆల్రెడీ చిక్కుడుకాయలు ఉడికినాయి కదా కాబట్టి ఇంకా కొంచెం ఒక 5 నిమిషాలు అట్లా స్టవ్ మీద ఉంచి తక్కువ మంట మీద పెట్టి మూత పెడితే మంచిగా ఈ కారం ఇదంతా కూడా పట్టినట్టు అవుతుంది. అంతే, రైస్ అయింది ఆల్రెడీ. ఇక రైతా కూడా చేసి పెడదాం. ఈ లోపల మనకు అవసరం అనుకుంటే దీని మీద కొన్ని వాటర్ వేసుకోవచ్చు, ఎందుకంటే ఒకవేళ మాడిపోతుంది అని అనుకుంటే. ఇప్పుడైతే ఏం అవసరం లేదు, ఒక 2 నిమిషాలలో మగ్గిపోతే స్టవ్ బంద్ చేస్తా కాబట్టి నేనైతే ఇస్తలేను. చూడండి మన కర్రీ సూపర్గా రెడీ అయింది. ఇంకా అంతే, చూడండి రైతా కూడా రెడీ అయిపోయింది, అన్నం రెడీ. ఇది మన లంచ్ ఈరోజైతే.